ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సబ్సిడీ రుణాలైతే అందిస్తుందండి. సో మనకి ఈ లోన్స్ అనేది 5 lakhs వరకు ఇస్తారు. అలాగే 50% వరకు మనకి సబ్సిడీ ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. సో ఈ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి అప్లై చేయడానికి ఎవరు అర్హులు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే దరఖాస్తు విధానం, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అంటే జాబ్ అప్డేట్స్ కోసమైనా, ఏపీ ప్రభుత్వం అందించే స్కీమ్స్ అప్డేట్ కోసమైనా మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఈ వీడియో సంబంధించిన లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ యొక్క వివరాలను చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందిస్తుంది. ఈ పథకం ద్వారా 50% సబ్సిడీతో 5 లక్షల వరకు రుణాలను అయితే అందిస్తుందండి. మనకి ఈ అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 11, 2025 నుంచి స్టార్ట్ చేసి మే 10, 2025 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి. సో మీరు ఈ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? సో మీరు ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉండాలి, అంటే ఎస్సీ కేటగిరీకి చెందిన వారు ఉండాలి. మీ ఏజ్ లిమిట్ అనేది 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాల వరకు మీ ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఉండాలి, అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలండి. అలాగే ఆదాయం అనేది మీ గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం అనేది 98,000 కంటే తక్కువగా ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 1,20,000 కంటే తక్కువగా ఉండాలి మీ సంవత్సర ఆదాయం అనేది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అంటే రవాణా వర్గానికి దరఖాస్తు చేసుకునే వారికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే విద్యా అర్హతలు, పరిశ్రమలపై ఆధారపడిన పథకాల కోసం అప్లై చేసుకోవడానికైతే మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఈ ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ది క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. ఎవరైతే రవాణా వర్గానికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. విద్యా అర్హతలకు సంబంధించిన సర్టిఫికేట్స్ గ్యారంటీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకము, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి సంబంధించిన రుణ వివరాలు చూద్దాము. అంటే ఈ పథకం ద్వారా మంజూరు చేయబడే రుణాలని 3 స్లాబ్స్గా విభజించారు. అంటే మీరు ఎంత లోన్ తీసుకుంటే ఎంత సబ్సిడీ వస్తుంది అనే విషయంపై ఇక్కడ 3 స్లాబ్స్గా ఉపయోగించారండి. స్లాబ్ 1 2 లక్షల వరకు రుణం తీసుకున్న వారికైతే 50% వరకు మీకు సబ్సిడీ ఇస్తుంది. అంటే 2 లక్షల లోన్ తీసుకుంటే ₹1,00,000 మీరు కట్టాలి, ₹1,00,000 గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇస్తారు. స్లాబ్ 2 2 లక్షల నుండి 5 లక్షల వరకు రుణం తీసుకున్నట్లయితే 40% వరకు మీకు సబ్సిడీ వస్తుంది. స్లాబ్ 3 5 లక్షల పైగా రుణం తీసుకుంటే 30% వరకు మీకు సబ్సిడీ అనేది వస్తుందండి. అలాగే ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి? మీ ఓన్గా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇంటి దగ్గరే, లేదనుకుంటే మీరు మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్కి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఉపయోగించి యూజర్ ఐడి పొంది ఓటీపీ ద్వారా మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ ఫిలప్ చేసేయాలి. ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మీరు పిఎన్జీ రూపంలో కానీ జేపీజీ రూపంలో కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత క్లియర్గా 1-2 సార్లు మీ వివరాలని చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ సంబంధించి ప్రింట్అవుట్ కూడా మీకు వస్తుంది. సో ఇదండి ఈ ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి ఈ స్టెప్స్ ఉపయోగిస్తే సరిపోతుంది. మీకు ఈ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 11, 2025 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ లోన్కి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మే 10, 2025 లాస్ట్ డేట్ అండి. మీ ఈ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి
సో ఇవండి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో ముందుగా మీరు అప్లై చేసుకోండి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందుగా పెట్టుకొని అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే జాబ్కి సంబంధించి కానీ స్కీమ్స్ సంబంధించి కానీ అప్డేట్స్ అన్నీ మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.